చెప్పే మాటలకి ఏమన్నా సంబంధం ఉంటుందండి? నేను ఇంకా చాలా తక్కువే సగమే చెప్పాను, ఇంకా సగం ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తారు కదా మొదటి నుంచి. అవునండి. ఏమన్నా అర్థం ఉందా వీళ్ళు మాట్లాడుతున్న దానికి? మళ్ళీ ఇద్దరు నానీలు తెర మీదకి వచ్చారు ఇవాళ. అసలు ఈ నానీలు గీనీలు వీళ్ళందరూ కాదు, అసలు ధర్మారెడ్డి ఏమయ్యాడండి? పారిపోయాడు. జంపు జిల్లాని ధర్మారెడ్డి ఎక్కడున్నాడు? అసలు ధర్మారెడ్డి వచ్చి వివరణ ఇచ్చాడా? ధర్మారెడ్డికి ఆ బాధ్యత ఏమైనా ఉందా? అసలు ఎక్కడున్నాడు? ఉన్నాడా? ఉన్నాడు కానీ ఎక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇది ఇప్పుడు ప్రధానమైన సమస్య. ఇప్పుడు కలిపారా లేదా, లారీలు ఎన్ని వచ్చినాయి, నువ్వు ఇప్పుడు చెప్పటం ఏంటి, అప్పుడు చెప్పటం ఏంటి అని వీళ్ళు అడగటం కాదు కదా. అవును. ధర్మారెడ్డి వచ్చి అయ్యా ఇదిగో ఈ లారీలు ఇన్ని వచ్చినాయి, ఇది వచ్చింది, అది వచ్చింది, స్టాక్ ఎంత ఉంది. స్టాక్ ఉండదా? ఎందుకు ఉండదు? ఏ రోజుకి ఆ రోజు తెచ్చి వాడుకుంటారా? స్టాక్ ఉంటుంది అక్కడ. ఆ స్టాక్ను వాడాలా వద్దా అది చూసుకొని మొత్తం అన్ని రకాల చర్యలు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంట్రడక్షన్లో బాధ్యత లేని ప్రభుత్వం అయితే ముందరే చెప్పేస్తుంది, అంతే కదా. ఇప్పుడు బాధ్యత గల ప్రభుత్వం ఏం చేయాలి? ముందర అక్కడ పరిస్థితిని చక్కదిద్దాలి. అక్కడ స్వామికి అపచారం జరుగుతుంది ప్రతిరోజు, అదే కదా, అదే నెయ్యి వాడారు కదా. అవును. సో దాన్ని రెక్టిఫై చేయటానికి చర్యలు తీసుకున్న తర్వాత మొత్తం అంతా అక్కడ రెక్టిఫై అయిన తర్వాత చెప్పారు. అది కూడా మొత్తం సెట్ చేసి స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అట్లా ఎందుకు చెప్పారు, అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పలేదంటే ధర్మారెడ్డి వచ్చి ఎందుకు చెప్పట్లేదు? అదే కదా. ఎందుకు వివరణ ఇవ్వట్లేదు? అసలు మీరందరూ ఎవరు వచ్చి చెప్పడానికి? నేరం చేసింది ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డి ఏమో మా మీద కేసు వద్దండి, మా మీద కేసు పెట్టడానికి వీలు లేదు అని ఆయన చెబుతాడు. ఈయన వచ్చి సిబిఐ ఎంక్వైరీ కావాలని ఇంకొక ఆయన అంటాడు. ఇంకొక ఆయన వచ్చి అసలు సిట్ వద్దు అంటాడు. సిట్ వద్దని నువ్వెవరికి చెప్పడానికి? నువ్వేం చేసావు? వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మనం చూసామండి. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఒక సిట్ వేసింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ సిట్ని తీసి ఇంకో సిట్ వేసింది కదా. అప్పుడు సిట్ ఎందుకు వేసింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త సిట్ వేసింది. అవును. ఎందుకు వేసింది? ఆ తర్వాత కోర్టు ఇంటర్వెన్షన్ తోటి సిబిఐకి వెళ్ళింది. అది అంటే సిట్ వేయడం తప్పు అన్నట్టుగా. ఇప్పుడు నేరం అక్కడ జరిగింది అని చెప్పి ప్రైమా ఫేసి ఉంది. మరి దాన్ని ఎట్లా జరిగింది, ఎవరు చేశారు అనేది ఎంక్వైరీ చేయడానికి సిట్ వేశారు. సిట్ వేసిన తర్వాత ఈ సిట్టులో ఒక చంద్రబాబుకి సంబంధించిన ఒక ఆఫీసర్ని వేసుకున్నాడు అంటాడు ఆ మాజీ మంత్రి. ఆయన మరి మంత్రిగా ఎట్లా చేశాడో తెలియదు. అదే కదా. సిట్ అంటే ఒక ఆఫీసర్తో ఉంటుందా? అందులో ఎంతమంది ఉండే టీమ్ ఆఫ్ అఫీషియల్స్ ఉంటారు. మొత్తం 4 డిఎస్పీలు, 2 ఎస్పీలు, ఏదో ఉంది, పెద్ద కథే ఉంది. చాలా పెద్ద ఇది ఉన్నది. ప్లస్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఉంటుంది, ఆఫీసర్స్ ఉంటారు. సిట్ వేసేది ఎందుకు అంటే, సిట్ వేసిన తర్వాత రేపొద్దున దీని మీద ప్రత్యేక కోర్టు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే తొందరగా కేసును పరిష్కరించుకోవటానికి వీలుగా. అందుకోసం సిట్ వేస్తారు. కొడాలి నాని, నీకు ఆ విషయం తెలీదు, సారీ, మనం ఏం చేయలేం దానికి. ఇదేంటంటే ఎంత తొందరగా తేలిస్తే అంత మంచిది కదా. దానికోసం అని చెప్పి చర్యలు తీసుకుంటూ ఉంటే నువ్వు చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. ఈ లోపల పెద్ద ఒక టెన్షన్ క్రియేట్ చేయాలి. మొత్తం ఈ సెప్టెంబర్ 28వ తారీఖు అంత గుళ్ళల్లో ఇప్పుడు ఏంటి, ఆ గుళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టుకోవాలా ఇద్దరు, అన్ని పార్టీల వాళ్ళు? అసలు పూజలు చేయమని వీళ్ళు ఖాళీ ఇవ్వడం ఏంటి? వీళ్ళు అపవిత్రానికి వీళ్ళు వచ్చి పూజలు చేయాలి, పవిత్రత కాపాడాలి. పవిత్రతని భగ్నం చేసిన వాళ్ళే వీళ్ళు కదా. ఒకసారి కాదు, రోజుకి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అసలు తిరుమలలో ఇటువంటిది జరుగుతాయని ఎవరైనా ఊహిస్తారా అండి? అంటే ముందు చర్యలు తీసుకోవడానికి ఎట్లా చర్యలు తీసుకుంటారు? అంత వెంకటేశ్వర కలియుగ దైవానికి అపచారం చేస్తారు ఎవరైనా సరే అని ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎక్స్పెక్ట్ చేయరు కదా. స్వామి అంటే అందరికీ అభిమానం ఉంటుంది, భక్తి ఉంటుంది అని అనుకుంటారు. ఆ లడ్డు తీసి లడ్డులో ఎందుకు ఇంత నాసిరకంగా ఉన్నది, ఇది ఎందుకు ఉండట్లేదని చెప్పి కొత్తగా ఈవో అయిన శ్యామలరావు గారు ఆయన అంతా చూసుకొని స్టడీ చేసి, నేను విన్నది ఏంటంటే ఆ నందిని గీ తీసుకొచ్చి దాంతో సపరేట్గా పోటులోనే లడ్డు తయారు చేయించట. సపరేట్గా చేయిస్తే అది గుమగుమలాడుతున్నది. నెయ్యిలో ఫాల్ట్ ఉండొచ్చు అన్న ఉద్దేశంతో అప్పుడు దాన్ని శాంపుల్ తీసి పంపించాడు.